వీరాపురం గ్రామంలో రాఘవయ్య లక్ష్మి దంపతులున్నారు. ఈ దంపతులకి శ్వేత గీత కూతుర్లు. రాఘవయ్యకి చదువు విలువ తెలుసు. అందుకే తన కూతుర్లని బాగా చదివించి గొప్ప ప్రయోజకుల్ని చెయ్యాలని అతని కోరిక. ఒకరోజు సాయంత్రం రాఘవయ్య పొలం నుండొస్తాడు. లక్ష్మి, లక్ష్మి, వచ్చారా అండి? ఈరోజు కొంచెం ఆలస్యమైనట్టుంది. పొలం పనులెక్కువ ఉన్నాయా? పనులెప్పుడు ఉండేవేలే లక్ష్మి, కానీ ఈరోజు మనసు కొంచెం సంతోషంగా ఉంది. మన శ్వేత స్కూల్ నుండి ఇంకా రాలేదా? వచ్చిందిలేండి. రాగానే బ్యాగ్ అక్కడ పెట్టి నాన్నెప్పుడొస్తారు అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో శ్వేత పుస్తకం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్నా, వచ్చేశారా? వచ్చేసాను తల్లి. ఏంటి, స్కూల్ నుండి రాగానే పుస్తకం పట్టుకున్నావు? ఆడుకోవా ఈరోజు? లేదు నాన్నా, ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ పేపర్స్ ఇచ్చారు. అవునా? మరెన్ని మార్కులు వచ్చాయి నా బంగారు తల్లికి? 100కి 100 వచ్చాయి నాన్నా. క్లాస్లో అందరికీ 80-90 వస్తే నాకు మాత్రం ఫుల్ మార్క్స్ వచ్చేశాయి. టీచర్ నన్ను స్టేజ్ మీద నిలబెట్టి అందరితో చప్పట్లు కొట్టించారు. సభాష్! ఇది కదా నాకు కావలసింది. లక్ష్మి, చూసావా మన అమ్మాయి గొప్పతనం? చూశానండి, చూశాను. మీ పెంపకం కదా, ఆ మాత్రం ఉంటుంది. సరేగాని కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. గీత నెమ్మదిగా తలుపు చాటున దాక్కుని చూస్తూ ఉంది. రాఘవయ్య గీతని గమనించి, అరే గీత, నువ్వెందుకు అక్కడ దాక్కున్నావు? బయటికి రా తల్లి. నీకెన్ని మార్కులొచ్చాయి? అది నాన్న, నాకు 50 మార్కులు వచ్చాయి. పర్వాలేదు తల్లి, కానీ అక్కని చూసి నేర్చుకో. తనెంత కష్టపడుతుందో. అక్కెప్పుడు చదువుతూనే ఉంటుంది నాన్న. నాకు ఆటలంటే ఇష్టం. గీత, ఆటలుండాలి, కానీ చదువు, అది మన జీవితాన్నే మార్చేస్తుందమ్మా. మనమిప్పుడు ఈ మట్టిలో, ఈ కష్టాల్లో ఉన్నాం. మీరు బాగా చదువుకుంటే రేపు కార్లు, బంగళాలు, అంతకంటే ముఖ్యంగా నలుగురు మీకు నమస్కారం పెట్టే స్థాయి వస్తుంది. సరే నాన్న, నేను కూడా రేపటి నుండి బాగా చదువుతాను. అది అలా అనుకో చాలు. రాత్రి వెన్నెల వెలుగులో కుటుంబమంతా వరండాలో కూర్చొని ఉన్నారు. రాఘవయ్య అన్నం కలిపి కూతుళ్లకు తినిపిస్తున్నాడు. రాఘవయ్యకి ఆస్తులు లేవు, పొలాలు లేవు. ఉన్నదంతా ఆ 2 ఆడపిల్లలు. వారి మీద ఉన్న ఆశలు మాత్రమే. ప్రతి ముద్దలో ప్రేమతో పాటు భవిష్యత్తు మీద నమ్మకాన్ని కూడా కలిపి తినిపించేవాడు. శ్వేత, మొన్న పట్నం వెళ్ళినప్పుడు కలెక్టర్ ఆఫీస్ చూశాను. అక్కడ కలెక్టర్ గారి కారు వస్తుంటే పోలీసులు, జనమంతా ఎలా గౌరవం ఇచ్చారో తెలుసా? అవునా నాన్నా? కలెక్టర్ అంటే అంత పవర్ ఉంటుందా? పవర్ కాదమ్మా, అది బాధ్యత, గౌరవం. నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఈ ఊరి జనం, ఇదిగో రాఘవయ్య కూతురు కలెక్టర్ అయ్యింది అని చెప్పుకోవాలి. అప్పుడు నా జన్మ ధన్యమైపోతుంది. నాన్న, నేను ఖచ్చితంగా కలెక్టర్ అవుతాను. మీరు పడ్డ కష్టం ఊరికే పోదు. నేను బాగా చదివి మిమ్మల్ని, అమ్మని రాజు రాణిలా చూసుకుంటాను. ఆశ బాగానే ఉంది గాని మనది ఆడపిల్లలున్న ఇల్లండి. రేపెద్దయ్యాక పెళ్లి చెయ్యాలి. ఈ చదువులు, ఉద్యోగాలు మనకి బరువేమోనని నా భయం. లక్ష్మి, మళ్ళీ అదే మాట. ఆడపిల్లలని తక్కువ చెయ్యకు. అసలు ఆడపిల్ల చదువుకుంటే ఒక ఇల్లు బాగుపడుతుంది. నా కూతుళ్ళు ఎవ్వరికీ తక్కువ కాదు. నేను తక్కువ అనట్లేదండి. ఊరు, ఈ సమాజం ఏమీ తిండి పెట్టదు లక్ష్మి. మనం బాగుంటే కుళ్ళుకుంటారు, బాగోకపోతే నవ్వుకుంటారు. వాళ్ళ గురించి మనకెందుకు? శ్వేత, నువ్వెవరి మాటలు పట్టించుకోకు. నీ గురి ఎప్పుడూ నీ పుస్తకం మీదే ఉండాలి. పట్టించుకొన్నానా? మీరున్నారుగా నాకు. మీ మాటే వేదం నాకు. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నాడు. రామారావు, మరికొందరు ఊరి జనం అక్కడుంటారు. ఏం రాఘవయ్య, నిన్న నీ పెద్ద కూతురు స్కూల్లో ఏదో ప్రైజ్ తెచ్చిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. అవును రామారావు గారు,
జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వ్యాసరచన పోటీలో. బాగానే ఉందిలే, కానీ ఆడపిల్లలకి ఈ చదువులెందుకు దండగా? రేపెలాగో ఎవడో ఒకడింటికెళ్ళి వంటిల్లు చూసుకోవాల్సిందేగా. దానికి ఇంగ్లీషు మ్యాథ్స్ అవసరమా? ఆ డబ్బేదో కూడబెట్టి బంగారం కొనుక్కోవచ్చుగా. అవును రాఘవయ్య, రామారావు చెప్పింది నిజమే. మనకి చదువులు కలెక్టర్ ఉద్యోగాలు సెట్ అవ్వవు. పెళ్లి చేసి పంపించేయొచ్చుగా ఈడొచ్చాక. రామారావు గారు, బంగారం దొంగలు దోచుకుంటారు, కానీ చదువునెవ్వరూ దోచుకోలేరు. మీ దృష్టిలో నా కూతురు వంటిల్లు చూసుకోవాలి, కానీ నా దృష్టిలో నా కూతురు ఒక జిల్లానే చూసుకోవాలి. జిల్లానా? ఓహో, పెద్ద మాటలే మాట్లాడుతున్నావు రాఘవయ్య. చూద్దాం నీ కూతురు ఏం పొడుస్తుందో. చూడండి, ఖచ్చితంగా చూస్తారు. ఎప్పుడో ఒక రోజు ఇది రాఘవయ్య కూతురు అని మీరంతా గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. అప్పటి వరకు నా పిల్లల చదువు గురించి ఎవ్వరూ మాట్లాడకండి. రాఘవయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంట్లో కిరోసిన్ దీపం వెలుగుతుంది. శ్వేత పుస్తకంలో లీనమై చదువుతుంది. గీత హోంవర్క్ చేయలేక ఇబ్బంది పడుతుంది. అక్కా, ఈ లెక్క నాకు రావట్లేదు, నాన్నని అడుగుదామా? నాన్న అలసిపోయి నిద్రపోయారు, ఇటు తీసుకురా, నేను చెప్తా. శ్వేత ఆ లెక్కని సులభంగా వివరిస్తుంది. అబ్బా, నీకెలా వచ్చేస్తాయక్క ఇవన్నీ? నువ్వసలు ఆడుకోవా? ఎప్పుడూ ఆ పుస్తకాలతో కుస్తీ పడుతుంటావా? గీత, నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నారో చూసావుగా. ఆయన చెమటకి విలువ మన మార్కుల్లోనే ఉంది. నేను ఆడుకుంటే నాన్న ఓడిపోతారు, నేను గెలిస్తేనే నాన్న గెలుస్తారు. నాకంత పెద్ద మాటలు రావులే గాని, నువ్వు కలెక్టర్ అయితే నేను నీ కారులో తిరుగుతాను. తప్పకుండా, ముందు హోంవర్క్ పూర్తి చెయ్యి. ఒకరోజు రాఘవయ్య పొద్దున్నే బయటికి వెళ్లారు. ఎక్కడికండి ఇంత తొందరగా బయలుదేరారు? శ్వేతకి స్కాలర్షిప్ పరీక్షలున్నాయి లక్ష్మి. హాల్ టికెట్ కోసం టౌన్కి వెళ్ళాలి. హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఈ పరీక్ష రాస్తే శ్వేతకి కాలేజ్ చదువు మొత్తం ఫ్రీ అని. నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. నా గురించి ఎందుకమ్మా, నువ్వు బాగా చదువుకో. నేను సాయంత్రానికి వచ్చేస్తా. వచ్చేటప్పుడు జిలేబీ తీసుకొస్తానులే. రాఘవయ్య అక్కడి నుండి వెళ్తాడు. శ్వేత నాన్న వెళ్లే వైపు చూస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం లక్ష్మి, శ్వేత ఇంటి బయట ఎదురు చూస్తున్నారు. కొందరు గ్రామస్తులు రాఘవయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? రాఘవయ్య, మన రాఘవయ్య. ఏమైంది ఆయనకి? చెప్పండి. టౌన్ నుండి వస్తుండగా హైవే మీద ఒక లారీ. అయ్యయ్యో దేవుడా! నాన్నా, అక్కడికక్కడే ప్రాణం పోయిందమ్మా. బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. లక్ష్మి గుండెలు బాదుకుంటూ స్పృహ తప్పి కింద పడిపోయింది. గీత ఏడుపు మొదలెట్టింది. శ్వేత మాత్రం కదలకుండా శిలలా నిలబడిపోయింది. నాన్న మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. కాసేపటి తరువాత ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. పాపం లక్ష్మి, ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా సాకుతుందో. అసలే లక్ష్మికి ఆరోగ్యం బాగోదు. ఇప్పుడు మంచం పట్టింది. ఇంకా పిల్లల చదువేం కొనసాగుతుంది? పనిలో పెట్టాల్సిందే. శ్వేతకి ఈ మాటలు వినిపిస్తాయి. మంచం మీద నీరసంగా పడి ఉన్న తన తల్లి వైపు చూస్తుంది. రాఘవయ్య గారి అంత్యక్రియలు పూర్తయిన 10 రోజుల తరువాత బంధువులు వెళ్ళిపోయారు. ఇంట్లో అంతా నిశ్శబ్దం. లక్ష్మి మంచం మీదే ఉంది. శ్వేత, శ్వేత. అమ్మా, మంచినీళ్లు కావాలా? నాన్న లేడు, నా కాళ్ళు పడిపోయాయి. ఇంట్లో బియ్యం లేవు. మన బతుకేలా శ్వేత? గీత ఇంకా చిన్నపిల్ల. నేనున్నానుగా అమ్మా, నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటావే? నువ్వింకా స్కూల్ పోయే పిల్లవే. అప్పుడే రామారావు ఇంట్లోకొస్తాడు. ఏమమ్మా లక్ష్మి, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానన్నయ్యా. చూడు లక్ష్మి, నేనొక మాట చెప్పడానికి వచ్చాను. మీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. రాఘవయ్య ఎలాగూ లేడు.
నువ్వు మంచం మీదున్నావు. ఈ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళి ఏం సాధిస్తారు? మా మిల్లులో పనుంది, శ్వేతని పంపించు. నెలకి 2000 ఇస్తాను. మీ ఇంటికి బియ్యం వస్తాయి. పనికా? కానీ నాన్న నన్ను చదువుకోమ్మని. మీ నాన్నున్నప్పుడు అవన్నీ, ఇప్పుడాయన లేరు. పుస్తకాలు తీస్తే కడుపు నిండదు తల్లి. ఆకలి వేస్తే అక్షరాలు తినగలరా? మీ అమ్మని బ్రతికించుకోవాలంటే నువ్వు చదువు మానేయడం తప్ప వేరే దారి లేదు. రామారావు వెళ్ళిపోయాడు. రాత్రి సమయం. శ్వేత నాన్న ఫోటో ముందు కూర్చుని ఉంది. పక్కన పుస్తకాల బ్యాగ్ ఉంది. ఒకవైపు నాన్న ఆశయం, మరోవైపు కుటుంబ బాధ్యత. 16 ఏళ్ల వయసులో శ్వేత భుజాల మీద కొండంత బరువు పడింది. నాన్న, నన్ను కలెక్టర్ అవ్వమన్నారు, పుస్తకం వదలొద్దన్నారు. కానీ ఇప్పుడు నేను స్కూల్కెళ్తే అమ్మ చెల్లి ఆకలితో అల్లాడిపోతారు. నేనేం చెయ్యాలి నాన్న? గీతకి కష్టం రాకూడదు. తను చదువుకోవాలి. దానికోసం నా చదువుని. కొన్ని నెలలు గడిచాయి. శ్వేత ఇప్పుడు స్కూల్ యూనిఫాంలో లేదు. రామయ్య గారి మిల్లులో వడ్లు తూకం వేస్తూ లెక్కలు రాస్తూ కనిపిస్తుంది. కాలం ఎవరికోసమూ ఆగదు. రాఘవయ్య గారు పోయాక ఆ ఇంటి దీపం మారిపోకుండా శ్వేత తన చేతులతో కాపాడింది. తన చేతిలో ఉండాల్సిన పుస్తకం బదులు ఇప్పుడు లెక్కల చిట్టా ఉంది. కాని మనసులో చదువు మీద ఉన్న ధ్యాస మాత్రం తగ్గలేదు. శ్వేత పనితనం చూసిన రామయ్య, శ్వేత, అమ్మాయి, ఈ రోజుకి పని చాలు గాని ఇంటికెళ్ళు. మీ అమ్మకి మందులు వేసే టైం అయింది కదా. అయింది రామయ్య తాత. ఈ లెక్కలు పూర్తి చేసి వెళ్తాను. రేపు సంతుంది కదా, మీకు ఇబ్బంది ఉండకూడదు. నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడమ్మా. ఎంత కష్టమొచ్చినా బాధ్యత వదలని మనిషి. ఇదిగో ఈ వారం కూలి. రామయ్య డబ్బులిస్తాడు. చాలా సంతోషం తాతయ్య. ఈ డబ్బుతో అమ్మకి టానిక్ కొనాలి. శ్వేత ఇంటికొచ్చి మంచం మీద ఉన్న లక్ష్మికి సపర్యలు చేస్తూ ఉంది. లక్ష్మి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటుంది. అప్పుడే నిర్మలా టీచర్ ఇంటికొస్తారు. శ్వేత, ఉన్నావా అమ్మా? టీచర్, రండి, లోపలికి రండి. నమస్కారం టీచర్. నమస్కారమమ్మా. ఏంటి శ్వేత ఇది? 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చావు. ఇప్పుడు ఇలా కూలి పని చేసుకుంటూ ఉండిపోతావా? మీ నాన్న కలేమవుతుంది. ఏం చెయ్యమంటారు టీచర్ గారు? నా ఆరోగ్యం బాగోలేదు. గీత ఇంకా చిన్నపిల్ల. ఈ ఇంటి భారమంతా శ్వేత మీదే పడింది. కాలేజీకి వెళ్ళి చదివే స్తోమత, సమయం దాని దగ్గర లేవు. అమ్మా, నువ్వు బాధపడకు. టీచర్, నేను చదువు మానలేదు. పని చేసుకుంటూనే చదువుతున్నాను. అందుకే వచ్చాను శ్వేత. నీకొక మంచి మార్గం చెప్తాను. నువ్వు కాలేజ్కి రోజూ వెళ్ళక్కర్లేదు. ఓపెన్ ఇంటర్కి అప్లై చెయ్యి. ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. పరీక్షలకి మాత్రమే వెళ్తే సరిపోతుంది. దీనివల్ల నువ్వు పని చేసుకోవచ్చు, అమ్మని చూసుకోవచ్చు, చదువు కూడా సాగుతుంది. నిజంగానా టీచర్? అలా చదువుకోవచ్చా? అయితే నేను ఖచ్చితంగా అప్లై చేస్తాను. అమ్మని చూసుకుంటూనే కలెక్టర్ అవుతాను. శభాష్ శ్వేత, నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది. ఫీజు సంగతి నేను చూసుకుంటాను. వద్దు టీచర్, మీ సలహా చాలు. ఫీజు నేను కష్టపడి కట్టుకుంటాను. ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదని మా నాన్నగారు చెప్పారు. కొంతకాలం గడిచింది. శ్వేత సేవ వల్ల లక్ష్మి ఆరోగ్యం కుదుటపడింది. శ్వేత ఓపెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాస్తూనే ఊరి పిల్లలకి ట్యూషన్ చెప్పి ఇంటిని గట్టెక్కిస్తుంది. మరోపక్క గీత 10వ తరగతి పూర్తి చేసుకుంది. అక్క త్యాగం వల్ల గీతకి పట్నంలో మంచి కాలేజీలో సీటొచ్చింది. గీత అద్దం ముందు నిలబడి ముస్తాబవుతుంది. అక్కా, అక్కా, ఇట్రా ఒకసారి. ఏంటి గీత, కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? పట్నం కాలేజీలో అంతా మోడ్రన్గా వస్తారు. ఈ పాత బట్టలేనా నేను వేసుకునేది? నా ఫ్రెండ్స్ చూడు ఎంత మంచి డ్రెస్సులు వేసుకుంటారో. నాకు కొత్త బట్టలు కావాలక్కా. ఏంటే నోరులేస్తుంది? అక్క కష్టపడి నిన్ను పెద్ద కాలేజీలో చేర్పించింది. చదువుకోవడానికి వెళ్తున్నావా, సోకులు పడడానికి వెళ్తున్నావా? ఉన్నదాంతో సర్దుకుపోక కొత్త బట్టలు కావాలా? అమ్మా, అరవకు.
తను కాలేజ్కి కొత్తగా వెళ్తుంది కదా, అందరిలో తక్కువగా ఉండకూడదు. గీత, నా దగ్గర దాచిన డబ్బులున్నాయి కొన్ని. సాయంత్రం బట్టలు కొనుక్కుందాం, సరేనా? థ్యాంక్స్ అక్క. అన్నట్టు నాకొక ఫోన్ కూడా కావాలి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లున్నాయి. నాకు లేకపోతే అవమానంగా ఉంటుంది. శ్వేత మొహంలో చిరునవ్వు మాయమైంది. గీత, బట్టలంటే సరే, కానీ ఫోన్ కొనేంత స్తోమత మనకి లేదు. అయినా ఇప్పుడు చదువుకి ఫోన్ ఎందుకు? అవసరమైనప్పుడు నా ఫోన్ ఇస్తాన్లే. నీది డబ్బా ఫోన్ అక్క, దాంతో ఏం చేయను. పోనీలే, బట్టలైనా కొనివ్వు. గీత కోపంగా వెళ్ళిపోయింది. లక్ష్మి శ్వేత వైపు బాధగా చూస్తుంది. దానికి గారాబం ఎక్కువ చేస్తున్నావు శ్వేత. రేపది మన మాట వినదు. చిన్నపిల్ల కదమ్మా, అదే మారుతుందిలే. పట్నంలో పెద్ద కాలేజ్. గీత కొత్త డ్రెస్ వేసుకుని వెళ్తుంది. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా మోడ్రన్గా ఉంటారు. గీత స్నేహితులు ఆమె చుట్టూ చేరతారు. హే గీత, ఈ డ్రెస్ బావుంది, కానీ ఇంకాస్త ట్రెండీగా ఉంటే బావుండేది. నువ్వు మరి పల్లెటూరి దానిలా జడ వేసుకొనొస్తున్నావు. జడ వేసుకోకుంటే మా అక్క ఒప్పుకోదు బాబోయ్. అక్క, నీ లైఫ్ నీది. ఈ రోజుల్లో అందంగా లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అదిగో చూడు, ఆ రాజేష్ గడు నిన్నే చూస్తున్నాడు. రాజేష్ ఒక స్టైలిష్ కుర్రాడు. గీత వైపు చూస్తూ నవ్వుతాడు. పోవే, అతనెందుకు నన్ను చూస్తాడు? నీ అందం నీకు తెలియట్లేదు గీత. కొంచెం స్టైల్ మార్చు, కాలేజ్ అంతా నీ వెనకే పడతారు. స్నేహితుల మాటలు గీత మనసులో బలంగా దిగాయి. పల్లెటూరి అమాయకత్వం మెల్లగా మాయమై పట్నం మోజు ఆవహించింది. జడ వదిలి స్టైల్ మార్చి గీత మోడ్రన్గా మారటం మొదలెట్టింది. కొన్ని రోజుల తరువాత గీత పుట్టినరోజు. రాజేష్ ఒక గిఫ్ట్ బాక్స్తో గీత దగ్గరికొచ్చాడు. హాయ్ గీత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రాజేష్. నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నచ్చిన వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటాం గీత. ఇదిగో నీకు నా చిన్న బహుమతి. గీత బాక్స్ తెరిచి చూసింది. అందులో ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఉంది. ఓ మై గాడ్, మొబైల్ ఫోనా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తీసుకోలేను రాజేష్. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. స్నేహితురాలు గీతని పక్కకి లాక్కెళ్ళి, పిచ్చిదానా, తీసుకో. వాడు నిన్నిష్టపడుతున్నాడు కాబట్టే ఇచ్చాడు. అయినా ఈ రోజుల్లో ఒకరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయటం కామన్. అదొక రెస్పెక్ట్. వద్దంటే వాడు ఫీల్ అవుతాడు. కానీ ఇంట్లో ఏం చెప్పాలి? ఫ్రెండ్స్ అంతా కలిసి కొనిచ్చారని చెప్పు. సింపుల్. ప్లీజ్ గీత, కాదనుకు. గీత ఆశగా ఫోన్ వైపు చూసి తీసుకుంది. సాయంత్రం గీత ఇంటికి రాగానే చేతిలో కొత్త ఫోన్ చూసి లక్ష్మి అడిగింది. ఏంటి అది? చేతిలో ఆ ఫోన్ ఎక్కడిది? అది అది అమ్మా, నా పుట్టినరోజని నా ఫ్రెండ్స్ అంతా కలిసి గిఫ్ట్ ఇచ్చారు. స్నేహితులు బట్టలిస్తారు, స్వీట్లిస్తారు. వేళ ఖరీదు చేసే ఫోన్ ఇస్తారా? నిజం చెప్పు గీత, ఎవడిచ్చాడు? అమ్మా, ఎందుకు దాన్నలా భయపడతావు? పట్నంలో పిల్లలు రిచ్గా ఉంటారు. ఫ్రెండ్ మీద ప్రేమతో ఇచ్చుంటారు. శ్వేత గీత వైపు తిరిగి, గీత, నిజంగా ఫ్రెండ్సే ఇచ్చారా? అవునక్క, నిజంగా ఫ్రెండ్సే ఇచ్చారు. నన్ను నమ్మవా? నిన్ను నమ్ముతాను గీత. చూసావా అమ్మా, తన అబద్ధం చెప్పదు. వదిలేయ్. ఈరోజు దాని పుట్టినరోజు, సంతోషంగా ఉండనివ్వు. నాకేదో తేడాగా ఉంది శ్వేత. ఇలాంటి గొప్ప వస్తువులు మనకొద్దు. అది మన స్థాయికి మించింది. వెనక్కిచ్చేయమను. అక్క, చూడమ్మని, నా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ని అవమానించాలని చూస్తుంది. గిఫ్ట్ వెనక్కిస్తే నాతో ఎవ్వరూ మాట్లాడరక్కా. సర్లే, ఏడవకు, ఉంచుకో. కానీ చదువు పాడవకూడదు. చెల్లి మీద ఉన్న అంతులేని నమ్మకంతో శ్వేత గీత తప్పుని కప్పిపుచ్చింది. కానీ ఆ ఫోన్ గీత జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో పాపం శ్వేతకి తెలీదు. గీత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇంట్లో ఫోన్లోనే గడుపుతుంది. ఒకరోజు కాలేజీ బయట రాజేష్ గీతని కలుస్తాడు. గీత, ఈ ఫోన్, ఈ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నానో అర్థం కావట్లేదా? ఎందుకు రాజేష్? ఐ లవ్ యూ గీత. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను ఉండలేను. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ఏమంటావు?
గీత ఆలోచనలో పడింది. రాజేష్, మా అక్క చాలా మంచిది. తను మా నాన్నకి మాటిచ్చింది నన్ను చదివిస్తానని. నేనిలా ప్రేమ గురించి చెప్తే తను తట్టుకోలేదు. మీ అక్కకి పెళ్ళైపోతే తను వెళ్ళిపోతుంది. నీ లైఫ్ నీది కదా. అయినా నేను నిన్ను బాగా చూసుకుంటాను. మాకు కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. ఆ పల్లెటూళ్ళలో, ఆ పేదరికంలో ఇంకా ఎన్నాళ్ళు మగ్గుతావు? నాతో వస్తే మహారాణిలా చూసుకుంటా. గీత కళ్ల ముందు రాజేష్ చూపించే రంగుల ప్రపంచం కదలాడుతుంది. మరోపక్క కష్టపడుతున్న అక్క ముఖం గుర్తొస్తుంది. ఒప్పుకో గీత, ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. రాజేష్ చాలా రిచ్. నీ లైఫ్ సెట్ అయిపోతుంది. సూటిగా రాజేష్ కళ్ళలోకి చూస్తూ, సరే రాజేష్, ఐ లవ్ యూ టూ. స్నేహితుల ప్రోద్బలం, వయసు ప్రభావం, విలాసాల మీద మోజు గీతని కుటుంబం నుండి దూరం చేశాయి. అక్క నమ్మకాన్ని వమ్ము చేసి గీత ప్రేమ అనే రంగుల వలయంలో చిక్కుకుంది. గీత రాజేష్ బైకెక్కి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర శ్వేత గీత కోసం వేడివేడి అన్నం వడ్డిస్తూ ఎదురుచూస్తుంది. గీతకిష్టమని పాయసం చేశాను. ఈ పాటికి రావాలి కదా, ఎందుకు ఆలస్యమైందో ఏంటో. ఉదయం ఇంట్లో గీత అద్దం ముందు నిలబడి దట్టంగా లిప్స్టిక్ వేసుకుంటూ జుట్టు సర్దుకుంటూ ఉంది. లక్ష్మి వంటింట్లో దగ్గుతూ ఉంది. గీతా, ఒసేయ్ గీతా, టైం అవుతుంది చూడు. ఇంకా అద్దం ముందే ఉన్నావేంటి? అమ్మా, ఒక్క నిమిషం ఆగవే. ఈ హెయిర్ సెట్ అవ్వట్లేదు అసలు. జడ వేసుకుంటే సరిపోద్దిగా. దానికి గంటసేపు అద్దం ముందు తపస్సు చెయ్యాలా? తిను ముందు. ఛీ, మళ్ళీ ఉప్మానా? నేను తినను. కాలేజ్ క్యాంటీన్లో శాండ్విచ్ తింటాను. గీతా, కాలేజ్ క్యాంటీన్లో తినాలంటే డబ్బు కావాలి కదా. మనమున్న పరిస్థితేంటి? నువ్వు చేస్తున్న ఖర్చేంటి? ఓ, వచ్చేసింది త్యాగమూర్తి. నేనడిగాన డబ్బులు? నా ఫ్రెండ్స్ ట్రీట్ ఇస్తారులే. నువ్వు నీ సుత్తాపు. ఫ్రెండ్స్ రోజూ ట్రీట్ ఇవ్వరు గీతా. అయినా ఆ డ్రెస్ ఏంటి? కొత్తదానిలా ఉంది. దాని విలువెంత? ఇది నా ఫ్రెండ్ స్వప్నది. తనకి డ్రెస్ ఫిట్ అవ్వట్లేదు. నాకిచ్చేసింది. ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు దానికి కూడా ఏడవాలా? సర్లే వదిలే శ్వేత, ఏదో ఇష్టంగా వేసుకుంది. గీత, తొందరగా తిని బయలుదేరు. గీత దేవుడి ఫోటోకి దండం పెట్టకుండా బ్యాగ్ తీసుకుని విసురుగా వెళ్ళిపోతుంది. అమ్మా, గీత మారిపోతుంది. ఆ డ్రెస్ స్వప్నది కాదు, కొత్తది. దానికి అబద్ధాలు చెప్పటం అలవాటైంది. నువ్వు మరీ అనుమానం పెంచుకోకు శ్వేత. పిల్ల చదువుకుంటుందిగా. చదువుకుంటే మంచిదేనమ్మా, కాని చదువు పక్కన పెట్టి ఇంకేమైనా చేస్తుందేమో. నాకు భయంగా ఉంది. చీకటి పడింది. శ్వేత గుమ్మం దగ్గర కూర్చొని ఎదురుచూస్తుంది. గీత మెల్లగా ఎవరికీ తెలియకుండా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. టైం ఎంతైంది గీతా? అబ్బా, ఏంటక్కా? కాలేజ్ 5 గంటలకైపోతుందిగా. ఇప్పుడు టైం 8. 3 గంటలు ఎక్కడున్నావు? స్పెషల్ క్లాస్ అక్కా. జువాలజీ లెక్చరర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు. ఫోన్ చెయ్యొచ్చుగా. అమ్మ కంగారు పడుతుందని తెలీదా? ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. అయినా నేను చిన్నపిల్లనా? బస్ మిస్ అయింది. ఆటోలో వచ్చాను. ఆటోలో వచ్చావా? మరి ఆ బైక్ సౌండ్ ఏంటి? వీధి చివరనా ఎవరో అబ్బాయి దిగబెట్టి వెళ్ళాడు. అది మా క్లాస్మేట్లే. లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు. నువ్వు మరీ పోలీసులా క్వశ్చన్ చెయ్యకు. నాకు చిరాకొస్తుంది. గీత శ్వేతని పక్కకి నెట్టి లోపలికెళ్తుంది. బ్యాగ్లో ఫోన్ రింగ్ అవుతుంది. గీత వెంటనే ఫోన్ తీసి సైలెంట్లో పెట్టింది. స్పెషల్ క్లాసులు, లిఫ్టులు. గీతా, నువ్వేదో దాస్తున్నావు. కానీ అదే నిన్ను ముంచెయ్యకముందే నేను కనుక్కుంటాను అని మనసులో అనుకుంది శ్వేత. కొన్ని రోజుల తరువాత ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. లక్ష్మి పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకుంటుంది. శ్వేత అటూ ఇటూ తిరుగుతోంది. దేవుడా, నా చిన్న కూతురు పాస్ అయిపోవాలి. శ్వేత పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి స్వామి. గీత ఇంట్లోకొస్తుంది. ఆమె చాలా కూల్గా చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంది. గీతా, రిజల్ట్స్ వచ్చాయి, చూసావా? ఆ, చూశానక్కా. ఏమైంది తల్లి, పాస్ అయ్యావా? పాస్ అయ్యానమ్మా. మంచి మార్క్స్ వచ్చాయి. నిజమా గీతా? ఎన్ని మార్క్స్? ఆ అక్క, ఫస్ట్ క్లాస్ వచ్చింది. 450 మార్క్స్ వచ్చాయి.
నా బంగారు తల్లి, మా పరువు నిలబెట్టావు. శ్వేత, వెళ్ళి జిలేబీ తీసుకురా. గీత, హాల్ టికెట్ ఇవ్వు. నేను మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటాను. ఫైల్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడే ఎందుకక్కా? నెట్ సెంటర్లో సర్వర్ బిజీగా ఉంది. నేను రేపు కాలేజ్ నుండి మెమో తీసుకొస్తానులే. పర్వాలేదు, నేను ట్రై చేస్తాను. నువ్వు హాల్ టికెట్ ఇవ్వు. నా మాట నమ్మరా అసలు మీరు? పాస్ అయ్యానని చెప్తున్నాను కదా. హాల్ టికెట్ కాలేజ్లో ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను. తర్వాత ఇస్తానులే, నన్ను డిస్టర్బ్ చేయకండి. గీత గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. శ్వేత అక్కడే నిలబడిపోయింది. ఆమె అనుమానం బలపడింది. అమ్మా, తనబద్ధం చెప్తుంది. పాస్ అయిన వాళ్ల మొహంలో ఆనందముంటుంది, గీతా మొహంలో భయముంది. పిచ్చిదానా, పాస్ అయ్యానని అబద్ధమెందుకు చెప్తుందే? నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. వెళ్ళి స్వీట్లు తీసుకురా. శ్వేత స్వీట్ షాప్కి వెళ్లదు. గీత బాత్రూంలో ఉన్నప్పుడు ఆమె గదిలోకి వెళ్తుంది. గీత బ్యాగ్ వెతుకుతుంది. ఎక్కడా? హాల్ టికెట్ ఎక్కడ పెట్టింది? శ్వేతకి హాల్ టికెట్ దొరికింది. దొంగ, హాల్ టికెట్ ఫ్రెండ్ దగ్గరుందన్నావుగా. శ్వేత హాల్ టికెట్ తీసుకుని ఊరి ఇంటర్నెట్ సెంటర్కి పరిగెడుతుంది. షాప్లో రాముకి శ్వేత బాగా తెలుసు. రా శ్వేత, మీ చెల్లి రిజల్ట్స్ కోసమే కదా. అవును రాము అన్నా, కొంచెం తొందరగా చూడవా? ఇంట్లో టెన్షన్ పడుతున్నారు. నెంబర్ చెప్పమ్మా. 2405. ఓకే. రాము ముఖం మారిపోతుంది. ఎందుకు ఆగిపోయావన్నా? ఎన్ని మార్క్స్ వచ్చాయి? 450 వచ్చాయా? శ్వేత, మీ చెల్లి పాస్ అవ్వలేదమ్మా, ఫెయిల్ అయింది. ఫెయిలా? ఒక్క సబ్జెక్టా? పర్వాలేదులే, సప్లిమెంటరీ రాసుకోవచ్చు. ఒక్క సబ్జెక్ట్ కాదు శ్వేత, 3 పోయింది. అసలు మార్క్స్ చూడు, 5, 8, 10 వచ్చాయి. 3 సబ్జెక్టులా? నేను తన కాలేజ్ ఫీజు కోసం నా బంగారు గాజులు అమ్మేశానన్నా. తన బుక్స్ కోసం నా పుస్తకాలు వదిలేశాను. 450 వచ్చాయని చెప్పిందే. పిల్లలంతే శ్వేత, భయపడి అబద్ధం చెప్తారు. ఇది భయం కాదన్నా, మోసం. ఇవన్నిటికీ కారణం ఎవరో నాకు తెలుసు. ప్రింట్ ఇవ్వన్నా, ఈరోజు తేలిపోవాలి. శ్వేత ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. గీత మంచం మీద పడుకుని ఫోన్లో మాట్లాడుతూ కిలకిలా నవ్వుతుంది. అవునా బంగారం, నిజంగా నేనంటే అంత ఇష్టమా? మా ఇంట్లో ఏం తెలీదులే, పిచ్చోళ్ళు. శ్వేత గీత చేతిలో నుండి ఫోన్ లాక్కుని కట్ చేస్తుంది. ఏయ్, ఏమైంది? నా ఫోన్ నాకివ్వు. ఎవరు బంగారం, ఎవరు పిచ్చోళ్ళు? నా ఫ్రెండ్ స్వప్న. నీకెందుకు? ఫోన్ ఇవ్వంటున్నాను కదా. శ్వేత రిజల్ట్స్ ప్రింటౌట్ గీత ముఖం మీద విసిరింది. ఏంటిది? గీత పేపర్ చూసింది. ఆమె ముఖం పాలిపోయింది. వనకడం మొదలైంది. అక్కా, అది 3 సబ్జెక్టులు గీత, 3. 1 కాదు, 2 కాదు. అసలు కాలేజ్కెళ్ళి ఎగ్జామ్లో ఏం రాశావు? సినిమా పాటలు రాసావా? ఏమైందమ్మా శ్వేత, ఎందుకలా అరుస్తున్నావు? చూడమ్మా, నీ కూతురు గొప్పతనం చూడు. పాస్ అయ్యానని మనకి చెప్పింది కదా, కాని ఫెయిల్ అయింది. 3 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? గీతా, నిజమేనా? అమ్మా, పేపర్ టఫ్గా వచ్చింది. అబద్ధాలు చెప్పకు. పేపర్ టఫ్గా రాలేదు. నీ బుర్ర నీ బంగారం దగ్గరుంది. స్పెషల్ క్లాస్ అని చెప్పి ఆ అబ్బాయితో తిరిగావు. చదువు మీద ధ్యాస లేదు. ఫోన్లో ధ్యాస పెడితే మార్కులెలా వస్తాయి? అవును, తిరిగాను. ఏంటిప్పుడు? నాకు చదువు రావట్లేదు. నీ బలవంతం వల్లే జాయిన్ అయ్యాను. బలవంతమా? నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి నిన్ను జాయిన్ చేస్తే అది బలవంతమా? నీకోసం నేను కూలి పని చేస్తున్నాను. ఎవరు చేయమన్నారు? నేనడిగానా? నాకీ చదువొద్దు, ఏమొద్దు. నాకు రాజేష్ కావాలి. అప్పుడే గీతా ఫోన్ మళ్లీ మోగింది. స్క్రీన్ మీద డార్లింగ్ కాలింగ్ అని వస్తుంది. డార్లింగా? వీడేనా రాజేష్? వీడేనా నిన్నిలా మార్చేసింది? టచ్ చెయ్యకు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను కూడా అతన్ని లవ్ చేస్తున్నా. శ్వేత గీత చెంప మీద గట్టిగా కొట్టింది. ఇల్లంతా నిశ్శబ్దం. గీత చెంప పట్టుకుని షాక్లో ఉండిపోయింది. లక్ష్మి గట్టిగా ఏడుస్తోంది. ప్రేమ? దీన్ని ప్రేమ అనరు గీత,
పిచ్చి అంటారు. పల్లెటూరి నుండి వెళ్లి పట్నానికి అలవాటు పడి కట్టుకున్న బట్టలు, కన్న తల్లిని మర్చిపోయి ఎవడో రోడ్డు మీద తిరిగేవాణ్ణి నమ్మావు చూడు, అది పిచ్చి. అతను రోడ్డు మీద తిరిగేవాడు కాదు. అతను రిచ్. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. మీలాగా పేద బతుకు బతకటం నాకు ఇష్టం లేదు. పెళ్ళా? ఫెయిల్ అయిన దాన్ని ఎవడే పెళ్లి చేసుకుంటాడు? టైం పాస్ చేస్తున్నాడే. అది తెలిసేలోపు నీ బతుకు బజారు పాలవుతుంది. అతను మంచివాడు. నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. అయితేరా, ఈరోజే తేలిపోవాలి. నిన్నాడి దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పు. అప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాడో లేదో చూద్దాం. వద్దు, నన్నొదిలేయ్. వదలను. ఈరోజు నాతో పాటు నువ్వు ఆ రాజేష్ గాన్ని కలవాల్సిందే. వాడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా లేక వాడుకుంటున్నాడా ప్రూవ్ చేస్తాను. శ్వేత గీతని బయటికి లాక్కెళ్తుంది. లక్ష్మి ఆపడానికి ప్రయత్నిస్తుంది. శ్వేత, వద్దు తల్లి, రాత్రవుతుంది. రాత్రైనా పర్వాలేదమ్మా. ఈరోజు చీకటి తొలగిపోవాలి. నిజం బయటికి రావాలి. ఆవేశంతో ఉన్న శ్వేత గీతని ఇంటి నుండి బయటికి లాక్కెళ్ళింది. ప్రస్తుతం చీకటి పడింది. ఆ పల్లెటూరి వీధిలో శ్వేత ఆవేశం, గీత ఏడుపు తప్ప ఇంకేం వినిపించట్లేదు. కాని లక్ష్మి బ్రతిమాలడంతో శ్వేత గీతని మళ్లీ ఇంటికి తీసుకొచ్చింది. గీత మనసులో రాజేష్ మీద ఉన్న నమ్మకం ఇంకా పోలేదు. శ్వేత మనసులో చెల్లి భవిష్యత్తు మీద ఉన్న ఆందోళన తగ్గలేదు. ఆ రాత్రి ఆ ఇంట్లో గాలి కూడా భారంగా మారింది. లక్ష్మి భోజనం వడ్డించింది. శ్వేత గీత ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ తలదించుకుని ఉన్నారు. లక్ష్మి గొడవని సద్దుమణిగించాలని చూస్తోంది. శ్వేత, ఇంకా కోపమేంటి తల్లి? జరిగిందేదో జరిగిపోయింది. గీత చిన్నపిల్ల, తెలియక దారి తప్పింది. నువ్వే ఇలా ఉంటే ఎలా? తిను ముందు. శ్వేత నిశ్శబ్దంగా ఉంది. ఆమె కళ్ళలో ఇంకా నీళ్లు తిరుగుతున్నాయి. గీత, నువ్వు కూడా తినమ్మా. జరిగిన దానికి బాధపడితే వచ్చేదేముంది చెప్పు. రేపటి నుండి బుద్ధిగా చదువుకో. ఆ రాజేష్ గడి ఫోన్ తీసి పక్కన పెట్టు. నేను తినను. నాకసలు ఆకలిగానే లేదు. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవాలా? నిన్నేం అర్థం చేసుకోవాలే? 3 సబ్జెక్టులు పోగొట్టుకుని ఎవడో రోడ్డు మీద తిరిగేవాణ్ణి ప్రేమించి మా మీద అరుస్తుంటే నిన్ను అర్థం చేసుకోవాలా? నువ్వు చదవటం మానేసి అనవసరపు తిరుగుళ్ళు తిరిగితే మేం తలదించుకొని తిరగాలా? అప్పుడే గీత ఒక్కసారిగా ముఖం తిప్పుకొని పక్కకి పరిగెడుతుంది. వంటింటి వెనుక వైపు వెళ్లి గట్టిగా వాంతులు చేసుకుంటుంది. ఆ శబ్దం వినగానే లక్ష్మీ శ్వేత ఇద్దరూ అదిరిపడ్డారు. లక్ష్మీ మొహంలో ఒక్కసారిగా భయం అలుముకుంది. శ్వేత గుండె ఆగిపోయినంత పనైంది. వాంతులవుతున్న గీతాని చూస్తుంటే వాళ్లకి భయంకరమైన అనుమానం మొదలైంది. ఒక ఆడపిల్లకు ఇలాంటి సమయంలో వాంతులవటమంటే పల్లెటూళ్ళలో అదొక సంకేతం. గీత ప్రెగ్నెంట్ అయిందేమోనని శ్వేత లక్ష్మి కంగారు పడ్డారు. శ్వేత గీత దగ్గరికి వెళ్లి తలపట్టుకుంది. గీత నీరసంగా గోడకు ఆనుకొని కూర్చుంది. లక్ష్మి గట్టిగా ఏడుస్తూ గీతని నిలదీస్తుంది. ఏంటి ఇది? ఎందుకు వాంతులవుతున్నాయి? గీతా, నిజం చెప్పు. ఆ రాజేష్ గాడు నిన్ను అంతవరకు తీసుకెళ్లాడా? నువ్వు కడుపుతో ఉన్నావా? అమ్మా, ఏమంటున్నావు? నా కొంట్లో బాలేదంతే. నువ్వు మరీ అంత దారుణంగా ఎలా అనుకుంటున్నావు? మరెందుకు వాంతులయ్యాయే? ఇన్నాళ్ళు బయట తిరిగావు, స్పెషల్ క్లాస్ అని అబద్ధాలు చెప్పావు. ఇప్పుడిలా అవుతుంటే ఏమనుకోవాలి గీతా? మమ్మల్ని ఇంతలా దిగజార్చావా? మన నాన్న పరువుని మట్టిలో కలిపేస్తావా? నాకేం తెలీదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను అబద్ధం చెప్పట్లేదు. లక్ష్మి దేవుడి పటం ముందు కూలబడి, అయ్యో దేవుడా, ఇలాంటి రోజు చూడ్డానికా నన్ను ఇంకా బతికించావు? ఈ ఊరికి, ఈ సమాజానికి నా ముఖం ఎలా చూపించాలి తండ్రి? నా కడుపున శనిలా పుట్టావే గీత నువ్వు. ఆ రాత్రి ఆ ఇల్లు నరకంలా మారింది. గీత ఎంత చెప్పినా లక్ష్మీ శ్వేత నమ్మే పరిస్థితిలో లేరు. గీత కన్నీళ్లు, లక్ష్మి ఆర్తనాదాల మధ్య ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లారగానే శ్వేత ఒక ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చింది. గీతని టెస్ట్ చేసుకోమని చెప్పింది. కొద్దిసేపటి తరువాత గీత బయటకొచ్చి కిట్ చూపిస్తుంది. అందులో నెగిటివ్ అని ఉంది.
అంటే గీత గర్భవతి కాదని కన్ఫర్మ్ అయింది. లక్ష్మి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఒక బరువు దించినట్టు, దేవుడా, నా బిడ్డని కాపాడావు తండ్రి. ఆ వాంతులేదో ఫుడ్ పాయిజన్ వల్ల అయి ఉంటాయి. నాకిప్పుడు కాస్త ఉపశమనంగా ఉంది. ఇప్పుడైనా నమ్ముతారా? నన్నెంత అనుమానించారు, నా క్యారెక్టర్ పైన డౌట్ పడ్డారు. నాకు రాజేష్కి మధ్య అలాంటిదేం లేదు. తను నన్ను గౌరవంగా చూసుకుంటాడు. తనతో తిరిగాను కానీ నా సేఫ్టీలో నేనున్నాను. గౌరవంగా చూసుకుంటాడా? గీత, నీకతగాడి మీద అంత నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని ఈరోజే పరీక్షించుకుందాం. ఎలా పరీక్షిద్దాం ఆ నమ్మకాన్ని? నువ్విప్పుడే రాజేష్ దగ్గరికెళ్ళు. ఈ టెస్ట్ రిజల్ట్ గురించి అతనికి చెప్పకు. నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికీ తెలిసిపోయిందని చెప్పు. అతను నిన్ను వెంటనే పెళ్లి చేసుకుంటాడో లేక నిన్ను నట్టేట ముంచేస్తాడో నీ కళ్ళతో నువ్వే చూడు. అప్పుడు నీకర్థమవుతుంది ఎవరు నీ శ్రేయోభిలాషులని. సరే, రాజేష్ నన్ను వదిలిపెట్టడు. అలా చెప్తే తన ప్రేమని ఇంకా ఎక్కువగా చూపిస్తాడు. అప్పుడు మీరతన్ని ఒప్పుకోవాలి. మా పెళ్లి చెయ్యాలి. పార్కులో రాజేష్ స్టైల్గా నిలబడి ఉన్నాడు. గీత కంగారుగా అతని దగ్గరికెళ్ళింది. శ్వేత దూరం నుండి చెట్ల చాటున అంతా గమనిస్తోంది. ఏంటి గీత, ఈ టైంలో పిలిచావు? అన్నీ ఫెయిల్ అయ్యావని మా ఫ్రెండ్స్ చెప్పారు. బుర్రలేదా నీకు? సరిగ్గా చదవాలి కదా. రాజేష్, చదువు గురించి వదిలేయ్. మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నాకు వాంతులవుతున్నాయి. మా అక్కకి అనుమానం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నేను ప్రెగ్నెంట్ అని తేలింది రాజేష్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మనం జాగ్రత్తగా ఉన్నాం కదా. అలా ఇలా జరిగింది. ఆ ప్రెగ్నెన్సీతో నాకేం సంబంధం లేదు. రాజేష్, ఏమంటున్నావు? నేను నీతో తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు, తిరగలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా. ప్లీజ్ పద, ఇప్పుడు మా ఇంటికెళ్ళి మా అక్కతో మాట్లాడు. పెళ్ళా? నీకు పిచ్చా ఏంటి గీత? నేనేదో టైంపాస్కి నీతో తిరిగాను. నువ్వు అందంగా ఉన్నావని గిఫ్ట్స్ ఇచ్చాను. అంతేగాని పెళ్లిదాకా వెళ్తాననుకున్నావా? ఆయన ప్రెగ్నెన్సీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలీదా నీకు? ఇప్పుడొచ్చి నా మీద పడితే ఎలా? అంటే నువ్వు ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందంతా అబద్ధమా? అవును, అబద్ధమే. అయితే ఏం చేస్తావు? నీలాంటి అమాయకపు పల్లెటూరి పిల్లలకి రంగుల లోకం చూపిస్తే వెంటనే పడిపోతారని నాకు తెలుసు. ఇదిగో చూడు, నాకు నీకసలు సంబంధమే లేదు. రేపటి నుండి నా చుట్టుపక్కల కనిపిస్తే పోలీస్ కేసు పెడతాను. ఆ పుట్టబోయే పిల్లాడిని ఏం చేసుకుంటావో ఇంకా నీ ఇష్టం. రాజేష్ పైకెక్కి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోతాడు. గీత అక్కడే కుప్పకూలిపోయింది. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న శ్వేత రాజేష్ వెళ్ళిపోయాక నెమ్మదిగా గీత దగ్గరికొచ్చింది. గీత శ్వేతని పట్టుకుని ఏడుస్తుంది. అక్క, అక్క, నన్ను క్షమించక్క. నేను మోసపోయాను. నువ్వే నా దేవతవి. నీకన్నా పెద్ద దేవుడు ఎవ్వరూ లేరు నాకు. నువ్వు చెప్పిందే నిజమక్క. వాడు నన్ను వాడుకొని వదిలేశాడు. వాడు నన్ను ప్రేమించలేదక్క. నా అందం చూసి ఆకర్షితుడయ్యాడంతే. చూసావా తల్లి, లోకం ఎంతగా మారిపోయిందో ఇప్పటికైనా అర్థమైందా? వాడు నీ గ్లామర్ చూశాడు. నీ తోబుట్టువుగా నేను నీ బాధ చూశాను. నీకు తోడుంటాను. ఇక వాడి గురించి వదిలేయ్. జరిగిందంతా ఒక పీడకల అనుకో గీతా. గీతా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. శ్వేత త్యాగం, ప్రేమ ఆమెకిప్పుడు కనిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. లక్ష్మికి విషయం చెప్పగానే ఆమె కూడా గీతని గుండెలకి హత్తుకుంది. గీత తన తప్పు తెలుసుకొని ఇకపై అక్క మాట వింటానని మాటిచ్చింది. కొన్ని నెలలు గడిచాయి. వాతావరణమంతా మారిపోయింది. శ్వేత ఓపెన్ ఇంటర్లో అద్భుతమైన మార్కులతో పాస్ అయింది. ఇప్పుడు తను ఓపెన్ డిగ్రీకి అప్లై చేసింది. మరోపక్క గీత పూర్తిగా మారిపోయింది. శ్వేత గీతాకి చదువు చెప్తూ, గీతా, ఈసారి సప్లిమెంటరీలో నువ్వు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. ఇది నీకు ఆఖరి అవకాశం. ఖచ్చితంగా అక్క. నువ్వు నా కోసం పడ్డ కష్టం నేనెప్పటికీ మర్చిపోను. నీలాగే నేను కూడా కష్టపడి చదువుతాను. మంచి మార్కులతో పాస్ అవుతాను. గీత పట్టుదలగా చదివింది. శ్వేత ఆమెకు ప్రతి విషయంలో తోడుగా ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. గీత ప్రతి పరీక్షను ఎంతో జాగ్రత్తగా రాస్తుంది.
రాజేష్ అనే పీడకల ఆమె జీవితం నుండి పోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఒకరోజు గీత ఎగ్జామ్ రాసి బయటకొస్తుండగా రాజేష్ బైక్ మీద వచ్చి ఆమెకెదురుగా వస్తున్నాడు. హే గీత, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా? నీకెందుకు? మర్యాదగా నా దారి నుండి తప్పుకో. అంత కోపం ఎందుకు? అవును, ఆ విషయం ఏమైంది? ప్రెగ్నెన్సీ తీసేయించుకున్నావా లేక ఎక్కడైనా పడేసావా? అయినా అసలు నీకంత ధైర్యం ఎక్కడిది? రాజేష్ అడిగిన ఆ అసహ్యకరమైన ప్రశ్న గీతాని పళ్ళు కొరికేలా చేసింది. ఆమె కళ్ళలో నిప్పులు చెరుగుతుంది. కాని అదే సమయంలో వెనుక నుండి శ్వేత వస్తుంది. రాజేష్ వెనక్కి తిరిగి చూశాడు. శ్వేత ముఖంలో ఒక వింతైన గంభీరత్వం ఉంది. కాలేజ్ గేటు బయట నిశ్శబ్దం ఆవరించింది. రాజేష్ ముఖంలో ఒక కుటిలమైన నవ్వు, గీతా కళ్లలో ఆవేదన. కాని గీతా వెనుక నిలబడ్డ శ్వేత రూపం ఇప్పుడు మునుపటిలా అమాయకమైన పల్లెటూరి పిల్లలా లేదు. తన చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని శ్వేతకి అర్థమైంది. ఏంటి శ్వేత అలా చూస్తున్నావు? నీ చెల్లి చేసిన పనులు ఊళ్ళో ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తాయిలే. ఆ అబార్షన్ విషయం బయటపడితే మీ పరువేమవుతుందో తెలుసా? శ్వేత మెల్లగా రాజేష్ వైపు నడుస్తూ, పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావా రాజేష్? ఆడపిల్లల బలహీనతల్ని వాడుకొని గిఫ్ట్స్ ఇచ్చి లోబర్చుకునే నీలాంటి వాడికి అసలు ఆ పదం పలికే అర్హతుందా? ఏయ్, నోరు జాగ్రత్త. నన్నింకొక మాటంటే ఏం చేస్తావు రాజేష్? నేను నీతో ఉన్న ఫోటోలు చూపిస్తావా లేక లేనిపోని అబద్ధాలు చెప్తావా? చెప్పు. భయం నీకుండాలి, నాకు కాదు. నన్ను వాడుకున్నాను అనుకుంటున్నావేమో, కానీ నా మీద నాకున్న గౌరవాన్ని నువ్వే రోజు దాచుకోలేవు. గీత, నువ్వెక్కువ చేస్తున్నావు. ఇదిగో చూడు, ఈ ఫోన్లో గీత నీతో మాట్లాడిన సంభాషణలన్నీ ఉన్నాయి. నువ్వు ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే నాకు సంబంధం లేదు, నేను టైంపాస్ చేశాను అని అన్న మాటలు రికార్డ్ అయ్యాయి. ఇవి తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? రేప్ కేస్, మోసం కేసు కింద నిన్ను లోపల ఇస్తాను. ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి ఎవరెక్కువ చేస్తున్నారు అని. అది నేను సరదాగా అన్నాను. సరదా అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నిన్నొదిలేసింది మా నాన్న నేర్పిన సంస్కారం వల్ల. ఇంకొకసారి గీతా జోలికొచ్చినా లేక ఏ ఆడపిల్లతో పిచ్చి వేషాలేసినా ఈ పల్లెటూరి అక్క చేతిలో నీకు చెప్పు దెబ్బలు ఖాయం. గెట్ అవుట్. రాజేష్కి వణుకు మొదలైంది. శ్వేత కళ్లలో ఉన్న ధైర్యం అతన్ని భయపెట్టింది. తోకముడిచిన కుక్కలా రాజేష్ అక్కడి నుండి పారిపోయాడు. గీతా కళ్లలో ఇన్నాళ్ల తర్వాత ఒక విజయం, ఒక శాంతి కూడా కనిపించాయి. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఇంటికి బయలుదేరారు. సంవత్సరాలు గడిచాయి. కాలం గాయాల్ని మాన్పడమే కాదు, మనం మనసు పెట్టి గమనిస్తే కొత్త జీవితాన్ని కూడా ఇస్తుంది. శ్వేత ఓపెన్ డిగ్రీని అద్భుతమైన మార్కులతో పూర్తి చేసింది. అటు గీత కూడా మారిపోయింది. ఆమె ఇప్పుడు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. ఒకప్పుడు మోడ్రన్ బట్టలు, ఫోన్ల మీద ఉన్న శ్రద్ధ ఇప్పుడు పుస్తకాల మీదకి మళ్ళింది. గీత కూడా ఇప్పుడు ట్యూషన్స్ చెప్తుంది. రాఘవయ్య గారు కన్న కలని నిజం చేసే బాధ్యత శ్వేత భుజాల మీదుంది. ఒకరోజు శ్వేత ఇంటికి నిర్మలా టీచర్ వచ్చింది. లక్ష్మమ్మ, శ్వేత ఎలా ఉన్నారు? నమస్కారం టీచర్, రండి. శ్వేత, నీకొక శుభవార్త. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు డిగ్రీ పూర్తి చేసావు కదా, ఈసారి నువ్వు ఖచ్చితంగా అప్లై చెయ్యాలి. నీలో ఆ కసి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. టీచర్, నోటిఫికేషన్ అయితే వచ్చింది, కానీ దానికి కోచింగ్ తీసుకోవాలి. సిటీకి వెళ్ళాలి. చాలా డబ్బు కావాలి కదా. దాని గురించి నువ్వు చింతించకు శ్వేత. ఇదిగో నా మెడలో ఉన్న ఈ చిన్న గొలుసు అమ్మేద్దాం. నువ్వు పట్నం వెళ్ళి చదువుకో. నీ చదువు కంటే నా గొలుసు ముఖ్యం కాదు తల్లి. వద్దమ్మా, నాన్న పోయినప్పుడు నువ్వు దాచుకున్న ఆఖరి ఆస్తి ఇది. దీన్ని నమ్మడానికి నేను ఒప్పుకోను. అవునమ్మా, అక్క చెప్పింది నిజమే. అక్క, నేనొక ఉపాయం ఆలోచించాను. మనం పట్నం వెళ్ళక్కర్లేదు. ఇప్పుడంతా ఆన్లైన్ యుగం నడుస్తుంది.
ఒక మంచి టాబ్లెట్ కొనుక్కుంటే చాలు. ఇంట్లోనే ఉండి నువ్వు క్లాసెస్ వినొచ్చు. ఆ నగలమ్మక్కర్లేదు. నా దగ్గర ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బు కొంతుంది. అది నీకిస్తాను, వాడుకుందాం. గీతా, నువ్వు నా కోసం అంతలా ఆలోచిస్తున్నావా? నువ్వు నా కోసం నీ చదువు ఆపేసావక్కా. ఇప్పుడు నీకోసం నేను ఈ చిన్న సాయం చేయలేనా? నువ్వు చదువుకో. ఇంటి పని, వంట పని అంతా నేను చూసుకుంటాను. నీకే లోటు రాకుండా నేను చేస్తాను. శ్వేత, గీత టాబ్లెట్ కొన్నారు. శ్వేతకి ఒక కొత్త లోకం పరిచయమైంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి చదవటం మొదలెట్టింది. గీత తన కాలేజ్కి వెళ్తూనే ఇంటి పనులన్నీ పూర్తి చేసేది. సాయంత్రం కాగానే ఊరి పిల్లలకు ట్యూషన్లు చెప్పి ఇంటి ఖర్చులకు ఆసరాగా నిలిచేది. శ్వేత లోకమంతా ఆ టాబ్లెట్లోని పాఠాలే. తన తండ్రి ఆశయం ఆమె కళ్ల ముందు కదలాడేది. శ్వేత టాబ్లెట్లో క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటూ, ఎకానమీ, పాలిటీ, అవును నేను చదవగలను. నాన్న, మీ ఆశీస్సులు నాకుంటాయి. గీత కాఫీ కప్పిస్తూ, అక్క కాఫీ తాగు. రాత్రి 2 అవుతుంది. ఇంకా చదువుతున్నావా? కళ్ళు దెబ్బతింటాయక్కా. కాసేపు పడుకో. లక్షలాది మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు గీతా. నేను వాళ్ళందరికంటే ఒక అడుగు ముందే ఉండాలి. మన పరిస్థితి మారాలంటే ఈ కష్టం తప్ప వేరే దారి లేదు కదా. నీ నమ్మకమే నీ విజయానికి నాంది అక్కా. నువ్వు ఖచ్చితంగా ఈ జాబ్ కొడతావు. పరీక్ష రోజు రానే వచ్చింది. శ్వేత హాల్ టికెట్ తీసుకుని రెడీ అయింది. గీత ఆమెని బస్టాండ్ దగ్గర దిగబెట్టడానికి వెళ్తోంది. కాని పాత పగని మనసులో పెట్టుకున్న రాజేష్ శ్వేతని ఎగ్జామ్ రాయనీయకుండా ప్లాన్ వేశాడు. వీధి చివర రాజేష్ తన స్నేహితులతో కలిసి అడ్డం నిలబడ్డాడు. ఏంటి శ్వేత, కలెక్టర్ అవడానికి వెళ్తున్నావా? రాజేష్, దారుదులు, నాకు టైం అవుతుంది. వదలను. ఈరోజు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళలేవు. నిన్ను మేం వెళ్ళనియ్యం. ఇక్కడి నుండి బస్టాండ్కి 500 మీటర్లు. నువ్వు నడిచెళ్లేసరికి ఎగ్జామ్ గేట్లు పడిపోతాయి. ఛీ, నువ్వసలు మనిషివేనా? ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి ఇంతలా దిగజారుతావా? నన్ను అవమానించినందుకు మీ అక్కకి ఇది నా రిటర్న్ గిఫ్ట్. అక్క, నువ్వెళ్ళు. పక్కనే మా ఫ్రెండ్ సోనీ ఇల్లుంది. దాని బండి తీసుకుని ఎగ్జామ్ సెంటర్కెళ్ళు. వీళ్ళని నేను చూసుకుంటాను. కానీ గీతా, వీళ్ళు నిన్నేం చేస్తారో? నన్నేం చెయ్యలేరు. అదిగో కొంచెం దూరం నుండి మన ఊరి జనం వస్తున్నారు. నువ్వొక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు. నువ్వు ఈ ఎగ్జామ్ రాయాలి. వెళ్ళక్కా. శ్వేత అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. అటువైపుగా రామయ్య కొందరొస్తారు. వాళ్లని చూసి కాపాడమని అరుస్తుంది గీత. వెంటనే రాజేష్ తన మిత్రులతో అక్కడి నుండి పారిపోతాడు. శ్వేత పరిగెత్తుకుంటూ వెళ్లి గీత చెప్పినట్టుగా సోనీ బండి మీద సెంటర్కి చేరుకుంది. పరీక్షా హాల్లో కూర్చున్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు. ఆ నీళ్ల వెనుక పోరాటముంది. పరీక్ష రాసిన కొన్ని నెలల తరువాత ఫలితాలొచ్చాయి. ఊరంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామయ్య తాత, నిర్మలా టీచర్, లక్ష్మి, గీత అందరూ కంప్యూటర్ ముందు కూర్చున్నారు. శ్వేత మాత్రం ఒక మూల దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. శ్వేత, లిస్ట్లో నీ పేరు వెతుకుతున్నాను. రిజల్ట్ చూసి రాము ముఖం చిన్నబోయింది. ఏమైంది నాయనా? క్షమించండి శ్వేత, ఫస్ట్ లిస్ట్లో నీ హాల్ టికెట్ నెంబర్ కనిపించట్లేదు. ఏంటి? ఉండకపోవడమేంటి? అక్క అంత బాగా రాసింది కదా, మళ్ళీ చూడన్నా? చూశాను గీత, లేదు, కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకుంటా. శ్వేత కళ్ళలో నీళ్లతో నిశ్శబ్దంగా బయటికెళ్ళిపోయింది. ఆ రోజు ఇల్లంతా విషాదం అలుముకుంది. శ్వేత తిండి నిద్ర మానేసింది. తన త్యాగం, తన చెల్లి కష్టం అన్నీ వృధా అయ్యాయని బాధపడింది. ఊరి జనం కూడా ఓపెన్లో చదివితే ఇలాగే ఉంటుందని ఎగతాళి చేయటం మొదలెట్టారు. 10 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా ప్రభుత్వం 2వ జాబితా విడుదల చేసింది. కొందరు అభ్యర్థులు రిజెక్ట్ అవ్వడం వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకి అవకాశం దక్కింది. నిర్మలా టీచర్ పరిగెత్తుకుంటూ వస్తూ, శ్వేత, శ్వేత, బయటికి రా. ఏమైంది టీచర్? రిజల్ట్స్, సెకండ్ లిస్ట్ వచ్చింది. అందులో నీ పేరు కూడా ఉంది. అది కూడా మామూలు పోస్ట్ కాదు. నువ్వు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యావు. ఏమంటున్నారు టీచర్ గారు? నిజమేనా? నా బిడ్డ డిప్యూటీ తహసీల్దార్ అయిందా? అవును లక్ష్మమ్మ, శ్వేత, నీ కల నిజమైంది. గీత శ్వేతని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ,
అక్క, నువ్వు గెలిచావు. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఊరంతా పండుగ వాతావరణం. రామయ్య తాత మిల్లు దగ్గర పెద్ద సభ ఏర్పాటు చేశారు. శ్వేతని పూలమాలలతో ముంచెత్తారు. రాఘవయ్య ఉండుంటే ఎంత సంతోషించేవాడు. శ్వేత, నువ్వు మన ఊరికే గర్వకారణం. నా విజయం నా ఒక్కదానిది కాదు. నన్ను నమ్మిన నా తల్లిది, నాకు దారి చూపిన నిర్మల టీచర్ది, నా కండగా నిలిచిన రామయ్య తాతది. కాని అన్నిటికంటే ముఖ్యంగా నా చెల్లి గీతాది. తను మారకపోయుంటే, తను నా కండగా నిలబడకపోయుంటే నేనీరోజిక్కడుండేదాన్నే కాదు. అందరూ శ్వేతాని మెచ్చుకున్నారు. సన్మానం తరువాత శ్వేత, గీత ఇంటివైపు నడుస్తూ మాట్లాడుతున్నారు. గీతా, మోడ్రన్గా ఉండడం అంటే అందమైన బట్టలేసుకోవటం కాదు, అందమైన ఆలోచనలు కలిగి ఉండటం. పల్లెటూళ్ళలో పుట్టిన పట్టుదలుంటే అవకాశాన్ని అందుకోవచ్చు. నన్ను క్షమించక్క, నేను మోడ్రన్ అనుకుని దారి తప్పాను. కానీ అసలైన గెలుపు చదువులో ఉందని నాకు నువ్వు నేర్పావు. నా కోసం నువ్వు పడ్డ కష్టానికి సరైన గౌరవం దక్కేలా నేను చేస్తానక్కా. చదువు మన తలరాతని మారుస్తుంది. ఏ ఆడపిల్ల కూడా తన పరిస్థితిని చూసి కుంగిపోవద్దు. బలంగా నిలబడితే ప్రపంచమే మీ వైపు చూస్తుంది. శ్వేత తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టింది. గీత కూడా పట్టుదలగా చదివి ఒక మంచి టీచర్ అయింది. రాఘవయ్య గారి ఆత్మ శాంతించింది. మోడ్రన్ చెల్లి తన తప్పు తెలుసుకుని పల్లెటూరి అక్కకి కుడిభుజంలా నిలిచింది. ఒక తండ్రి కన్న కల ఇద్దరు కూతుళ్ల కష్టం వల్ల నిజమైంది. మనిషి బలంగా కోరుకుంటే ఆ విల్ పవర్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన లక్ష్యం కోసం మనం నిజాయితీగా కష్టపడితే ఈ సమస్త విశ్వం మనకి తోడుంటుంది. ఈ సిరీస్లో మనం శ్వేత అనే ఒక సామాన్య పల్లెటూరి అమ్మాయి తన కుటుంబం కోసం పడ్డ కష్టాన్ని చూశాం. తన చెల్లి గీత దారి తప్పినా ఆమెని మళ్లీ సరైన దారిలోకి తీసుకురావడంలో శ్వేత చూపిన సహనం అమోఘం. పల్లెటూరి పట్టుదల ముందు పట్నం విలాసాలు ఓడిపోయాయి.